ప్రకాశం జిల్లా ఎస్పీగా పి పరమేశ్వరరెడ్డిని నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న మల్లికా గార్గ్ తిరుపతి ఎస్పీగా, అక్కడ పనిచేస్తున్న పరమేశ్వరరెడ్డిని జిల్లా ఎస్పీగా మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లికా గార్గ్ 2021 ఫిబ్రవరి 15వ తేదీన ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో 30 నెలల 16 రోజులు పనిచేశారు. అయితే గత ప్రకాశం జిల్లా ఎస్పీ చార్స్నేహ తరువాత మహిళా అధికారి జిల్లా ఎస్పీగా సుదీర్ఘ పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కేసులు సత్వరమే పరిష్కారం చేసేందుకు కృషి చేశారు. అదేవిధంగా రహదారి భద్రతపై చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించారు. నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నప్పటికీ చివరిలో ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు తలవంచక తప్పలేదు. అందువల్ల ట్రాన్స్ఫర్ జరిగిందని ప్రచారం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యంగా పోలీసు శాఖలో భారీగా మార్పులు జరుగుతున్నాయి. ఎస్ఐ నుండి డీఎస్పీల వరకు చాలా వరకు బదిలీలు చేశారు. ఎన్నికల నియమాలకి అనుగుణంగా చేసినప్పటికీ వైసీపీ నేతల కనుసన్నల్లో బదిలీలు జరిగాయి. ప్రకాశంలో 6 డీఎస్పీలు, 45 మంది ఎస్ఐలను బదిలీలు చేశారు. ఒంగోలు, మార్కాపురం, దిశ, ట్రాఫిక్ ఎస్పీ, డీఎస్పీలతో పాటు పీటీసీలో ఉన్న ఓడీఎస్పీని కూడా బదిలీ చేశారు. ఆయా నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు సిఐలు, ఎస్ఐల విషయంలో పట్టుబట్టి మరీ మార్పులు చేయించుకున్నారు. ఇంకా పోలీస్ శాఖల బదిలీలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.